లగచర్ల లడాయి గాంధీ భవన్ ను తాకింది. గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. ముట్టడికి వచ్చిన గిరిజన నేతలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా గాంధీ భవన్ దాకా వచ్చాం మేము. పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. గిరిజనులు గాంధీ భవన్ ముట్టడికి ప్రయత్నించే యత్నం చేశారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ గాంధీ భవన్ నుండి లైవ్ లో అందిస్తారు. సతీష్, ఈరోజు సేవాలాల్ సేనాకు సంబంధించిన రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా రైతులను వెంటనే విడుదల చేయాలి. లగచర్లో అరెస్ట్ చేసినటువంటి రైతుల్ని, ఇటు ఎస్సీ ఎస్టీ సంబంధించిన రైతులందరినీ కూడా వెంటనే విడుదల చేసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా న్యాయం చేయాలంటూ కూడా ఇటు సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా డిమాండ్ చేశారు. కొద్దిసేపు గాంధీ భవన్ కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో అక్కడ ఉన్నటువంటి సేవాలాల్ సేనకు సంబంధించిన రాష్ట్ర నాయకులు కూడా గాంధీ భవన్ లో మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ను కూడా కలిసి ఆయనకు వినతి పత్రం కూడా ఇవ్వడం కూడా జరిగింది. అయితే మేజర్ గా మనం చూస్తున్నాం, గత 1 వీక్ నుంచి కూడా ఇటు వికారాబాద్ జిల్లా లగచర్ల ఇష్యూ సంబంధించి కూడా దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఇష్యూ రేజ్ అవుతుంది. మేజర్ గా అక్కడ ఎస్సీ ఎస్టీకి సంబంధించిన రైతుల్ని అరెస్ట్ చేశారు. వారికి సంబంధించి ఫార్మా సిటీకి సంబంధించి కానీ ఫార్మా కంపెనీకి సంబంధించిన భూసేకరణలో భాగంగా ఇటు రైతులందరూ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే మనం చూసాం 28 పైగా రైతులందరూ కూడా అరెస్ట్ చేశారు. దీనిపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కూడా నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఇటు గాంధీ భవన్ వద్ద ఇటు సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వెంటనే అరెస్ట్ చేసినటువంటి రైతులందరూ కూడా విడుదల చేసి వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని కూడా వారు కోరుతున్నారు. ప్రధానంగా ఇక్కడ మేజర్ గా లగచర్లలో ఎస్సీ ఎస్టీ బీసీకి సంబంధించిన వాళ్ళే మేజర్ గా అరెస్ట్ చేశారు. కాబట్టి మరి రైతులందరినీ వెంటనే రిలీజ్ చేసి వారందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా న్యాయం చేయాలి. ఏదైతే ఉందో ఇటు గ్రీన్ ఫార్మా సంబంధించిన సిటీ ఏర్పాటుపై కూడా భూసేకరణలో భాగంగా మరి ఎవరి అభిప్రాయం లేకుండా ఈ రకంగా దౌర్జన్యం చేయడం పట్ల కూడా వాళ్ళు నిరసన తెలియజేశారు. దీంతో ఇటు గాంధీ భవన్ లోపల ఇటు ఎంపీ బలరాం నాయక్ను కూడా కలిసి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనిపై వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దుస్తరించి ఎవరైతే రైతులను అరెస్ట్ చేశారో, ఎస్టీకి సంబంధించిన రైతులను అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా రిలీజ్ చేయాలని కూడా ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ రైతుల్ని కానీ ఎస్టీకి సంబంధించిన రైతులను ఎవరైతే విడుదల చేయకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇక మరోవైపు చూసుకుంటే మాత్రం ఇటు ఈ ఇష్యూ కూడా ఢిల్లీకి చేరింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఇటు బీఆర్ఎస్ నేతలతో పాటు లగచర్ల బాధిత కుటుంబ సభ్యులు కూడా ఈరోజు కలవడం జరిగింది. మేజర్ గా ఇటు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్తో పాటు మాలోతు కవితతో పాటు ఇటు లగచర్ల బాధిత కుటుంబ సభ్యులంతా కూడా ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా మీట్ అయ్యారు. మరోవైపు ఇటు లగచర్ల కూడా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఈరోజు రిపోర్ట్ కూడా తీసుకుంది. దీనిపై ఇటు వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డిపై కూడా సీరియస్ అయింది ఎస్టీ కమిషన్ కూడా. మరి ఆ రోజు జరిగిన ఇష్యూలో ఎక్కువగా మేజర్ గా కొంతమంది ప్రోద్బలంతోనే ఇది జరిగిందని కూడా ఐడెంటిఫై చేశారు. అయినప్పటికీ కూడా మేజర్ గా ఎందుకు రైతులందరినీ అరెస్ట్ చేయడం, వాళ్ళని కొట్టడం, దానిపై కూడా నైట్ టైంలో విద్యుత్ తొలగించడం, ఇంటర్నెట్ కూడా బంద్ చేసి మహిళల పట్ల పోలీసులు కూడా అమానుషంగా ప్రవర్తించినట్టు కూడా ఇటు ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టి కూడా వచ్చింది. మరి ఈ నేపథ్యంలో వాళ్ళ రిపోర్ట్ కూడా చూసుకున్నారు. ఇటు ఎస్పీ నారాయణ రెడ్డిపై కూడా ఇటు ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ తో పాటు ఇటు బీజేపీ కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తుంది. మరి అన్యాయమైనటువంటి రైతుల విషయంలో మాత్రం ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ రకంగా చర్యలు చేపడుతుంది, మరి అన్యాయమైనటువంటి రైతులను వెంటనే విడుదల చేయాలని కూడా ఇటు సేవాలాల్ సేన సంబంధించిన రాష్ట్ర కమిటీ సభ్యులు కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైతుల్ని వెంటనే విడుదల చేసి మరి రైతుల అభిప్రాయం లేదే భూసేకరణ చేయొద్దని కూడా చెప్తున్నారు. మరోవైపు మరి ఇటు కాంగ్రెస్ వర్షన్ వేరే రకంగా ఉంది. మరి ఈ రోజు ఇటు ఎంపీ బలరాం నాయక్ తో పాటు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ తో పాటు ఎమ్మెల్యే ఇటు బాలు నాయక్ అదేవిధంగా ఎమ్మెల్యే మందుల శ్యాములు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి బీఆర్ఎస్ నేతలు కూడా కౌంటర్ కూడా ఇవ్వడం జరిగింది. మరి మేజర్ గా అక్కడ లగచర్లలో 200 ఎకరాలు ఉంటే అందులో
1350 ఎకరాల భూసేకరణ సంబంధించి ఉంటే మరి అందులో 200 ఎకరాలు ఎస్టీకి సంబంధించి వారి ఉన్నాయి, మరి అందులో 100 ఎకరాలు మాత్రమే ఉన్నాయని మరి చాలా మంది ఇప్పటికే ఇటు 28 పైగా అరెస్ట్ చేసినటువంటి రైతుల్లో కూడా ఎక్కువగా 7 మంది రైతులు కూడా అందులో అక్కడ ఊళ్ళో కూడా భూమి లేదని కూడా వీళ్ళు ఆరోపణలు కూడా చేశారు. కాబట్టి మరి దీనిపై వెంటనే ఇటు నిగ్గు తీర్చాల్సిన అవసరం ఉంది. మరి రైతులంతా కూడా ఇబ్బందులు గురవుతున్నారు కాబట్టి మేజర్గా రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చేయాలి. మరి ప్రభుత్వం భూమి సేకరించినప్పుడు మాత్రం ఆ పబ్లిక్ యొక్క ఒపీనియన్ తీసుకోవాలి, మరి వాళ్ళ అభిప్రాయం మేరకే తీసుకోవాల్సి ఉంటుంది. మరి ఒకవైపు కాంగ్రెస్ ఒకటే చెప్తుంది, మరి అక్కడ ఫార్మా కంపెనీ కానీ ఫార్మా సిటీ వస్తే మాత్రం ఆ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ అవుతుంది, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి, అందరికీ కూడా ఉపాధి అవకాశాలు దొరుకుతుందని కూడా ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ ఒకవైపు వాళ్ళు చెప్తున్న పరిస్థితి. మరోవైపు మాత్రం అక్కడ రైతులంతా కూడా వ్యవసాయం చేసుకునే రైతులు ఎస్సీ ఎస్టీ బీసీ సంబంధించిన వారు ఉన్నారు కాబట్టి వారందరికీ న్యాయం చేయాలి. మరి వ్యవసాయ భూమిని ఈ రకంగా ఫార్మా కంపెనీ పేరుతో కానీ ఇటు ఫార్మా కంపెనీ ఏర్పాటు పేరుతో కానీ ఈ రకంగా తీసుకుంటే మాత్రం అక్కడ అందరూ కూడా భూమి లేక వాళ్ళంతా మరి ఏం చేసుకొని బతకాలన్నప్పుడు కూడా ప్రధానంగా నిరసన కూడా వ్యక్తం అవుతున్నారు. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేజర్గా దృష్టి సారించడం కూడా ప్రధానంగా డిమాండ్ వస్తుంది. మరి ఇప్పటి వరకైతే గాంధీ భవన్కి మాత్రం ఈ యొక్క నిరసన తాకిడైతే తాకింది. ఈరోజు సేవాలాల్ సేన రాష్ట్ర కమిటీ సభ్యులైతే ఈరోజు నిరసన తెలిపి ఎంపీ బలరాం నాయక్ అయితే వాళ్ళు వినతి పత్రం ఇచ్చారు. మరి దీనిపై కూడా ఎంపీ బలరాం నాయక్ కూడా సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన కూడా ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన నేత కాబట్టి మరి దీనిపై కూడా ఆయన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని కూడా చెప్పారు. మరి ఎంపీ బలరాం నాయక్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం పునరాలోచిస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వికారాబాద్ జిల్లా లగచర్ల ఇష్యూ మాత్రం సతీష్ అంటే గిరిజనులపై పోలీసులు లైంగిక దాడి చేశారని మహిళలు చెప్తూ ఉన్నారు. అదే అంటే గిరిజనులు చెప్పిన ఇన్ఫర్మేషన్ తోనే నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా ఇటు ఎస్పీకి ఫోన్ చేసి అడిగారు. ఎస్పీ ఏమని వివరణ ఇచ్చారు? ఈ ఇష్యూపై ఈ రోజు లగచర్లో కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. ఇటు లగచర్లకు సంబంధించిన రైతుల బాధితుల కుటుంబ సభ్యుల వివరాలు కూడా సేకరించారు. మరి ఆ రోజు జరిగిన తర్వాత అంటే ఇష్యూ జరిగిన తర్వాత నైట్ ఇంటర్నెట్ బంద్ చేయడం, తర్వాత అక్కడ కరెంటు కూడా బంద్ చేసి తమ పట్ల అమానుషంగా వివరించారు. కొట్టడం, తిట్టడం, ఇష్టానుసారంగా బూతులు తిట్టారంటూ కూడా బాధిత రైతులు కుటుంబ సభ్యులంతా కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా వాళ్ళ బాధనంతా కూడా వెళ్ళజూపారు. మరి ఈ రకంగా పోలీసులు అమానుషంగా వివరించారని కూడా వాళ్ళు కమిషన్ సభ్యులకు కూడా వారి దృష్టికి కూడా వాళ్ళ ఆవేదన కూడా తెలియజేశారు. మరి దీనిపై ఇటు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కూడా వివరణ అడిగితే ఆయన పొంతలేని సమాధానం కూడా చెప్పినట్టు తెలుస్తోంది. మరి దీనిపై నారాయణ రెడ్డిపై కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా చాలా వరకు సీరియస్ అయింది. ఒకవైపు ఢిల్లీ కేంద్రంగా ఇటు కేటీఆర్ తో పాటు బీఆర్ఎస్ నేతలు, ఒకవైపు లగచర్ల బాధితకు సంబంధించిన కుటుంబ సభ్యులు, ఇటు మానవ హక్కుల కమిషన్ కూడా ఫిర్యాదు చేశారు. మరి అక్కడ జరిగినటువంటి ఇష్యూపై కూడా మరి ఈ రకంగా పోలీసులు అమానుషంగా వివరించారు. మరి కొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి అధికారులపై, ప్రభుత్వ అధికారులపై దాడి చేసినప్పటికి కూడా మరి అక్కడ మేజర్ గా ఇబ్బంది పడేది మాత్రం రైతులే. కాబట్టి మరి వాళ్ళ కుటుంబ సభ్యులను ఎందుకు హింసించాల్సి వచ్చింది? మరి పోలీసులు నిర్బంధాలు పెట్టి అక్కడ ఇంటర్నెట్ బంద్ చేసి, ఒకవైపు కరెంటు కూడా బంద్ చేసి మరి రైతులను అమానుషంగా కొట్టడం కానీ, తీవ్ర పదజాలంతో వాళ్ళని దూషించడం కానీ, మహిళల పట్ల అమానుషంగా ప్రవర్తించడంపై కూడా ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ కూడా సీరియస్ అయింది. మరి దీనిపై వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కూడా వివరణ ఇచ్చినట్టు తెలుస్తుంది. మరి ఆయన వివరణ పట్ల కూడా ఇటు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా చాలా వరకు సీరియస్ గా అయినట్టుగా తెలుస్తుంది. మరి ఆయనకు దానిపై విచారణ కూడా ఇంకా పూర్తవుతుంది. మరోవైపు ఢిల్లీ కేంద్రంగా ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా లగచర్ల బాధిత కుటుంబ సభ్యులు కూడా మానవ హక్కుల జాతీయ కమిషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా కలుస్తారు. కొద్దిసేపటి క్రితం ఇటు కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. మరి దీనిపై ప్రభుత్వం మరోసారి పునరాలోచించి ఇట్లా రైతులను అమానుషంగా విమర్శించడంపై కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. కాబట్టి మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం వెర్షన్ వేరే రకంగా ఉంది. మరి తాము అభివృద్ధి ఉపాధి కార్యక్రమాలతో పాటు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడడానికి మరి కొడంగల్ నియోజకవర్గం కానీ ఇటు వికారాబాద్ జిల్లా పరిధిలో కూడా గ్రీన్ ఫార్మా సిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. మరి ఫార్మా సిటీకి సంబంధించిన భూసేకరణలో భాగంగానే తాము చర్యలు చేపడుతున్నామని దీనికి గత ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఉన్నా అక్కడ సేకరించింది. ఎందుకంటే ఇప్పటికే కొడంగల్ ఏరియా అంతా కూడా డెవలప్మెంట్ లో భాగంగానే ఈ రకంగా చేస్తున్నాం. మరి సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో కొంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇది ఒక హాట్ టాపిక్ గా మారని చెప్పుకోవచ్చు లగచర్ల ఇష్యూ. మరి దీనిపై ఏం ఆలోచిస్తుందో చూడాలి. మరి ప్రజాభిప్రాయ సేకరణ చేసినప్పుడు మరి ప్రజల అభిప్రాయం మేరకే భూసేకరణ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ అయితే ఇప్పటివరకైతే మాత్రం రైతులంతా కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి మరి ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం ముందడుగేస్తుందా వెనుకకు తీసుకుంటూ చూడాలి. మరి ఇప్పుడు ఈ ఇష్యూ మాత్రం ఢిల్లీకి చేరింది. ఇటు జాతీయ మానవ హక్కుల కమిషన్, ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా చేరింది. కాబట్టి మరోవైపు ఇటు లగచర్ల కూడా జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు కూడా ఇటు ఎంక్వైరీ కూడా మొదలుపెట్టారు. కాబట్టి మరి దీనిపై కూడా ఇంకా పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఇటు లగచర్ల సంబంధించిన రైతులంతా కూడా కొంతమంది జైల్లో ఉన్నారు. ఇప్పటికే 28 పైగా
అరెస్ట్ చేయడం జరిగింది. 50 మంది పైగా గుర్తించినప్పటికీ మరి మేజర్ గా ప్రధాన నిందితుడైనటువంటి సురేష్ అయితే ఇంకా అదుపులోకి తీసుకోలేదు. ఆయన ఇంకా పరాల్లో ఉన్నాడు. మరి అతను అరెస్ట్ చేస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. మరి ఒకవైపు కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే ఇటు బీఆర్ఎస్ఏ ఈ రకంగా ఈ యొక్క దాడికి ఉసిగొల్పి ప్రభుత్వ అధికారులపై దాడి చేయించిందని కూడా కాంగ్రెస్ సంబంధించిన నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ మాత్రం మరి రైతులకు అన్యాయం చేస్తుంది కాబట్టి మనం ఉద్యమిస్తామని కూడా చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు దారితీస్తుందో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఈ యొక్క లగచర్ల ఇష్యూ మాత్రం గాంధీ భవన్ తాకింది. మరోవైపు ఢిల్లీ కేంద్రం కూడా ఇటు జాతీయ మానవ హక్కుల కమిషన్ కూడా ఇటు లగచర్లకు సంబంధించిన రైతుల కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది కాబట్టి మరి దీనిపై ఇంకా రచ్చ కాజేసి అని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం ఢిల్లీ కేంద్రంగా ఇటు గాంధీ భవన్ కేంద్రంగా మాత్రం లగచర్ల పంచాయతీ ఇంకా కంటిన్యూ అవుతుంది. మరి దీనిపై ఇప్పటివరకైతే అమాయకమైన రైతులే ఎక్కువ జైల్లో ఉన్నట్టు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో మరి వాళ్ళపై వెంటనే విడుదల చేయాలని కూడా ఇటు గాంధీ భవన్ వద్ద కూడా ఇటు సేవాలాల్ సేన సంబంధించిన రాష్ట్ర సభ్యులు కూడా డిమాండ్ కూడా చేశారు. మరి దీనిపై ఎంపీ బలరాం నాయక్ కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది కాబట్టి మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏం దుస్తరించాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది. గ్రీన్ ఫార్మా సిటీని ఏర్పాటు చేస్తాం, ఫార్మా కంపెనీ ఎట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేస్తాం, మరి రైతుల నుంచి కూడా అభిప్రాయం తీసుకొని భూసేకరణ చేస్తామని చెప్తున్నారు. మరి చాలా మంది దాదాపు 200 ఎకరాలు భూ ఇచ్చేందుకు కూడా చాలా మంది రైతులు కూడా వెనకడిగిస్తున్నారు. దాదాపు అయితే ఇప్పటి వరకు 1350 ఎకరాలు ఉండగా అందులో 200 ఎకరాలు రైతులు గిరిజన రైతులకు సంబంధించిన భూములే ఉన్నట్టుగా వెలుగులోకి వచ్చాయి కాబట్టి మరి వాళ్ళందరూ కూడా ప్రజెంట్ అయితే మాత్రం ఇచ్చేందుకు